ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే కరెక్ట్ టైం. పోనీ మీకేం కాలేదు కదా? ఏమండి 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 రక్తం వస్తుందండి, పదండి. ఈ డిజైన్స్ మేడంకి ఖచ్చితంగా నచ్చుతాయి. ఆవిడ్ని రిక్వెస్ట్ చేసి నాకు జాబ్ ఎంత ఇంపార్టెంట్ చెప్పి నా జాబ్ నిలబెట్టుకోవాలి. ఈ పాటికి మేనేజర్ బాబీని జాబ్లో నుంచి తీసి పంపించేసి ఉంటాడు. ఇక ఎప్పుడైనా నేను ఇక్కడికి రావచ్చు. ఇక నేను బయలుదేరితే బెటర్. ఇదేంటి, బాబీ వెళ్ళిపోతాడు అనుకుంటే సరాసరి ఇక్కడికి వస్తున్నాడు. మేడం, ఇందాక నేను పంపించిన డిజైన్స్ మీకు నచ్చలేదంట మేనేజర్ గారు చెప్పారు. నేను ఇక్కడ అకౌంటెంట్గా పనిచేసిన ఈ ఫీల్డ్లో నాకు అనుభవం ఉంది మేడం. మీకు అవి నచ్చలేదు, నో ప్రాబ్లం. అందుకే ఇంకొన్ని డిజైన్స్ తీసుకొచ్చాను. ఇవి చూడండి, ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి మేడం. ఆ తర్వాత అది కాదు మేడం, మీరు కోపడ్డారని మేనేజర్ గారు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తా అన్నారు. నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ మేడం. అది జీతం కోసం కాదు మేడం, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం. కొంచెం అర్థం చేసుకోండి మేడం. ఒక్కసారి డిజైన్స్ చూడండి మేడం. ఒక్క నిమిషం మేడం. హలో వదినా. బాబీ, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. ఏంటి, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. బావగారికి యాక్సిడెంట్ అయిందా? సార్ సార్ ఏంటా కంగారు? సార్, మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట. నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. ఓకే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి కామాక్షి, ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నావు? వాకింగా పాడా? కాఫీ తాగి చాలా సేపయింది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కాఫీ గురించి ఆలోచించడం ఎందుకమ్మా? ఇదిగో గుండమ్మా అని కేకెత్తే చాలు కాఫీ వచ్చేస్తుంది కదా. అది ఇంట్లో లేదు, బయటికెళ్ళింది. బయటికా? ఎక్కడికి వెళ్ళిందే? ఆది ఏదో ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నాడంట, వెళ్ళింది. అయితే లోకేశ్వర్ ఉంది కదా, దానికి కాఫీ పెట్టమంటే సరిపోద్ది. లోకేశ్వరి లేదు కదా, దాని పేరెత్తాడేంటి ఈ ముసలోడు? అది పెట్టిన కాఫీ తాగడం కంటే కుడితి తాగడం బెటరు.
హ్మ్, ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావే. ఆ, అదిగో గుండమ్మ వచ్చేస్తుంది. అది తలక ప్లాస్టర్ ఏంట్రా? ఏమైంది ఏమైందిరా? అది వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. ఓయమ్మో, యాక్సిడెంటా? ఏమైందిరా మనోడా? ఏంటి నాన్న, ఎంత పెద్ద దెబ్బ తగిలింది? ఏమే, కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. అది చెప్తే మీరందరూ కంగారు పడతారని ఆయన చెప్పొద్దన్నారత్తయ్యా. ఏం లేదమ్మా, చిన్న అన్నయ్య? దెబ్బే. అనయ్య, డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య నీకు? ఏం ప్రాబ్లం లేదురా, చిన్న దెబ్బేగా. నువ్వెందుకు ఆఫీస్ నుంచి వచ్చేసావు? ఆ, నీకు యాక్సిడెంట్ జరిగిందని వదిన ఫోన్ చేసి చెప్పింది అన్నయ్య. అందుకే ఏమైందని తొందరగా వచ్చాను. ఏం కాలేదులేరా. హేయ్! అది కాదురా, నువ్వు రోడ్డు పక్కన ఐస్ క్రీం తింటుంటే నీ మీద కారు ఎలా వచ్చిందిరా? కార్యమన్నా అదుపు తప్పు వచ్చిందో ఏమో. అదుపు తప్పొస్తే అక్కడున్న ఐస్ క్రీం బండికి గుద్దాలి, లేదా రోడ్డు పక్కనున్న చెట్టు కన్నా గుద్దాలి. వీళ్ళకి డాష్ ఇచ్చి అలా ఇలా వెళ్ళిపోతుంది. ఏంటే లోకే, నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి? ఎక్కడికెళ్ళావు? అంటే ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో లేవా లోకి? అమ్మో, మేనేజ్ చేయాలి. ఎందుకు లేను, ఇంట్లోనే ఉన్నాను. మరి బయట నుంచి వస్తున్నావు? ఫోన్ వస్తే హాల్లో నిలబడి మాట్లాడుతున్నాను అత్తయ్య. నేను ఇప్పుడు అట్నుంచేగా వచ్చింది, నువ్వు అక్కడ కనిపించలేదు. మీరేదో ఆలోచించుకుంటూ లోపలికి వస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ నేను మిమ్మల్ని చూశాను. మీరే నన్ను చూడలేదు. వేరే ఆలోచన ఏం లేదమ్మా. ఇదిగో ఆదికి యాక్సిడెంట్ అయిందంట. గుండమ్మ ఫోన్ చేసి చెప్తే అది ఆలోచించుకుంటూనే వచ్చాడు. ఏంటి, యాక్సిడెంట్ అయిందా? ఎలా బావగారు? చిన్న యాక్సిడెంటే కదా, వదిలేండి. ఏం కాలేదు కదా. సర్లేండి, పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. వెళ్ళరా, జాగ్రత్త నాన్న. వెళ్ళి రెస్ట్ తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.